అయ్యప్ప క్యాన్ డూ మిరకల్స్. ఓన్లీ థింగ్ ధ్యాస అయ్యప్ప మీద పెట్టాలి. మనం ఎంతసేపు పక్కనోడు ఎలా చేశాడు, వీడు ఎలా చేశాడు, ఇదంతా వ్యాపారం అయిపోయింది ఈ మధ్య. నీకెందుకయ్యా, నువ్వు దీక్ష చేయాలి. వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలి చాలామంది. అయితే ఇక్కడ తాంత్రికం గురించి కూడా మనం ఒకసారి చూసుకుంటే కనుక ఎన్నో పూజలు మనం చేస్తూ ఉంటాం, ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పూజలు, దాంట్లో కూడా తాంత్రికం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అక్కడ లేని అటెన్షన్, అంత హ్యూజ్ అటెన్షన్ లేనిది అయ్యప్ప తాంత్రిక పూజ చూస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే చుట్టుపక్కల అందరూ అక్కడ తాంత్రిక పూజ ఎవరైతే చేస్తున్న గురుస్వామి ఉంటారో అందరు ఐస్ అక్కడే ఉంటాయి. అంటే వాళ్ళు చేతులతో చేసి ఆ ప్రతి ఒక్క గెస్చర్స్ అన్నీ కూడా అట్రాక్ట్ చేస్తుంటాయి. ఎందుకు ఈ అయ్యప్ప స్వామిలో ఉన్న తాంత్రిక పూజకి ఆ పవర్ ఎట్లుంది? అయ్యప్ప స్వామి అది అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది దాంట్లో. అయ్యప్ప స్వామి తంత్ర స్వరూపం. ఓకే, అయ్యప్ప స్వామి పోస్చరు, అయ్యప్ప స్వామి తంత్ర స్వరూపం అయ్యప్ప. ఓకే, అండ్ అది రివీల్ చేయలేము. ఆ ముద్రల ద్వారా ఎంత అద్భుతమైన శక్తి వస్తుంది అన్నది రివీల్ చేయలేము. బట్ నిజంగా మిరాకులస్. అదే కదా. అండ్ దానికి పర్టికులర్ నిష్ట ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అది చేయొద్దు అంట కూడా కదా, చేయకూడదు. మనకు వచ్చినా కూడా దాని గురించి ఇంటర్నెట్లో దొరికిపోయినా కూడా అలాంటివి చేయకూడదు. ఎందుకంటే సిద్ధి లేనిదే అది చేయలేము. చేసినా అది ఫలించదు. అందుకని కంపల్సరీ రివర్స్ కొడుతుంది అని చెప్పేసి. అబ్సల్యూట్లీ. ఫస్ట్ థింగ్ మెమరీ లాస్.